జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడం మా ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలిపట్టణం ఏరియా హాస్పిటల్లో జనసేన వీర మహిళ కందుల లక్ష్మీ కవిత ఆధ్వర్యంలో శనివారం హాస్పిటల్ సిబ్బందికి చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పద్మావతి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో జనసేన నాయకులు, మహిళా నాయకురాలు వీర మహిళ లక్ష్మీ కవిత, నాయకులు ఆలా శ్రీనాథ్, పబ్బా సాయి విఠల్, సమ్మెన వెంకట సుబ్బయ్యలు మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. నమస్కారాలు. ఇవాళ మన ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా వీళ్ళు ఒక 3 రోజులు సేవా కార్యక్రమాలు చేస్తూ మా హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ ఉండే శానిటరీ సిబ్బందికి అంతా శారీస్ అవి పంచి వాళ్ళకి మంచిగా జరగాలని అన్నీ కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమము మాకు మా హాస్పిటల్లో కూడా చూసుకున్నందుకు వీళ్ళందరికీ మా హాస్పిటల్ తరఫున చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా 3 రోజులు జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ఈరోజు మన కందుల కవిత గారి ఆధ్వర్యంలో, మన గవర్నమెంట్ హాస్పిటల్ నందు పద్మావతి మేడం గారు, సూపరింటెండెంట్ మేడం గారి ఆధ్వర్యంలో శానిటరీ డిపార్ట్మెంట్కి వారికి శారీస్ పంచడం జరిగింది. అందుకు ముఖ్యంగా జనసేన మన వీర మహిళ కవిత గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కరికి సేవా దృక్పథంతో ప్రతి ఒక్కరికి సర్వీస్ చేసి వారి యొక్క అభిమానం చాటుకోవాలని జనసేన పార్టీ తరఫున యాజ్ వెల్ యాజ్ మన గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్గా మేము కోరుకుంటున్నాం. వారికి హాస్పిటల్ తరఫున మేము అందరం ఎప్పటికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా కావలి నియోజకవర్గంలో బర్త్డే సెలబ్రేషన్స్ 3 రోజులు ఘనంగా జరుపుకుంటున్నాము. ఇక్కడ అందులో భాగంగా మన కావలి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ నందు చీరల పంపిణీ కార్యక్రమం చేయటం జరిగింది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతోమందికి సేవలు చేస్తున్నటువంటి సిబ్బందికి మేము చీరలు మా అక్క లక్ష్మీ కవిత అక్క ఆధ్వర్యంలో చీరల పంపిణీ చేయటం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. వాళ్ళందరూ ఎప్పుడు ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఏదో ఒకటి చేయాలన్న
ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి వాళ్ళకి కూడా మా వంతు సహాయం చేయటము మాకు చాలా ఆనందంగా ఉంది. మా పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి సందర్భంగా ప్రతి ఒక్కరికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన నిండు నూరేళ్ళు ఎంతో ఆరోగ్యాలతో ఉండాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మా జన సైనికులు అయితేమి, పవన్ కళ్యాణ్ అభిమానులు అయితేమి, వీర మహిళలు అయితేమి ఎవరికి తోచిన సహాయం వాళ్ళ వంతు చేయటం గొప్పతనంగా భావిస్తున్నాము. దీనికి ఈ కవితకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం అండి. నా పేరు కందుల లక్ష్మీ కవిత, కావలి నియోజకవర్గం వీరమహిళనండి, జనసేన వీరమహిళని. మేము మా జనసేన అధినేత కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా 3 రోజు కార్యక్రమాలు చేపట్టామండి. అందులో భాగంగా ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో పద్మావతి మేడం గారి చేతుల మీదుగా మేము ఇక్కడ శానిటేషన్ సిబ్బందికి ఇక్కడ చీరలు పంపిణీ చేశామండి. మా అధినేత నిండు నూరేళ్ళు ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ జై జనసేన, జై హింద్, జై పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మన కావలి గవర్నమెంట్ హాస్పిటల్లో మా జన సైనికులు, వీర మహిళలు, డాక్టర్ పద్మా మేడం గారి సమక్షంలో మేమందరం మా అధినేత, జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కావలి ఏరియా హాస్పిటల్లో ముఖ్యంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా 3 రోజులు మేము ప్రతి సంవత్సరం సర్వీస్ చేస్తూ ఉంటాం, ఏదో ఒక రకంగా చేస్తూ ఉంటాం. మొదటి రోజు మొక్కలు నాటడం, రెండో రోజు ఇట్లా మహిళలకు కానీ జెంట్స్కి కానీ ఏదో ఒక రకంగా సర్వీస్ మోటలో పనిచేయటం, మూడో రోజు రక్తదానం, ఇట్లా మొదలగు కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఈరోజు రెండో రోజు సందర్భంగా మా వీరమహిళ కందుల లక్ష్మీ కవిత ఆధ్వర్యంలో ఇక్కడ శానిటరీ సిబ్బందికి శారీసు పంపిణీ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది, మా జన సైనికులకు, జనసేన నాయకులందరికీ. కాబట్టి ఇదే విధంగా ప్రతి సంవత్సరమే ఆయన పుట్టినరోజు మా జన సైనికులందరము ఏదో ఒక రకంగా ఆయన పేరు మీద సర్వీస్ చేస్తా మంచి కార్యక్రమాలు చేస్తూ పోతూ ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.